హెల్త్ మినిస్టర్ గౌరవనీయులు దామోదర్ రాజేశ్వర గారు ఈ కొత్తగా రేషన్ కార్డ్ అండ్ హెల్త్ కార్డ్ విషయంలో మొత్తం విషయాన్ని పరిశీలించి విధి విధానాలు ఏ విధంగా మరి ఇవ్వబోతున్నామో దాన్ని ఫైనలైజ్ చేయమని చెప్పి మాకు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. మేము గతంలో 3 మీటింగ్ చేసుకున్నాం, ఇది 4వ మీటింగు. మరికొన్ని విషయాలు మేము డిస్కస్ చేయడం జరిగింది. మేము ఇంకొక మీటింగ్ తర్వాత ఈ నెలాఖరి వరకు మొడాలిటీస్ ఫైనలైజ్ చేస్తాం. అక్టోబర్ నెలలో ఈ అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ మొదలవుతుంది. అప్లికేషన్ నెలలో కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే జరుగుతున్న విషయం ఏందో కొన్ని మీకు బ్రీఫ్ గా డీటెయిల్స్ చెప్తాను. నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకున్న జిల్లాల్లో అప్పుడు 91 లక్షల కార్డులు ఉండే 91,68,231 కార్డు. దానికి బెనిఫిషియరీ మెంబర్స్ 3,38,00,000 మంది. సరే, ఆ తర్వాత కొంతమంది ఆంధ్రాకి పోయింది, కొంత మైగ్రేషన్ అయింది, అటు అయింది. కొన్ని విషయాలు సెటిల్ అయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రేషన్ కార్డ్స్ స్ట్రెంత్ ఇప్పుడు 89,21,907 కార్డులు. అదేవిధంగా ఈ కార్డుల ద్వారా యూనిట్స్ అంటే బెనిఫిషియరీస్ ఎంతమంది జనాభా కలుగుతుందంటే 2,70,36,36,250 మందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్. అయితే గత 10 ఏళ్లుగా కొన్ని సంవత్సరాలు కార్డు ఇచ్చిండ్రు, కొన్ని సంవత్సరాలు ఇవ్వలేదు, కొన్ని సంవత్సరాలు కార్డ్స్ డిలీట్ చేసిండ్రు. అయితే తెలంగాణ అప్పటికి ఇప్పటికీ మొత్తం 10 ఏళ్లలో ఒక కేవలం నామమాత్రంగా కార్డ్స్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం ఎక్సర్సైజ్ రీవ్యాంప్ చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా రేషన్ తీసుకోకుండా రేషన్ కార్డు కోసం కొంత ఆసక్తి, ఎందుకంటే దానివల్ల ఆరోగ్యశ్రీ హెల్త్ విషయాలు ఉంటాయని చెప్పి చాలా మంది ఉండడంతో మేమేమనుకున్నామంటే రేషన్ కార్డు రేషన్కి, హెల్త్ కార్డు హెల్త్కి, ఇది విడివిడిగా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. 89,96,000 కార్డులు ఉన్నాయి. బెనిఫిషరీస్ మెంబర్స్ 2,81,70,000 మంది. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కి నుంచి 54,45,000 మందికి, అంటే 1,91,00,000 మందికి సెంట్రల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్నది. స్టేట్ కింద 95,51,51 lakh కార్డ్స్ 90 లక్షల మందికి. అంటే దీనికి మీకు ఇంకా వివరంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఉన్న వాళ్ళకి ఆ 54,45,000 కార్డులకి అందరికీ 6 కిలోల బియ్యం ఉచితంగా ఇవ్వబడుతుంది. అందులో 5 కిలోలు కేంద్రం నుంచి, 1 కిలో రాష్ట్రం నుంచి ఇవ్వబడుతుంది. ఈ 35,51,000 కార్డులకి మొత్తం 6 కిలోల బియ్యం కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబడుతున్నది. మేము ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఏంటంటే ఇప్పుడు గతంలో ఏ క్రైటీరియాతో రేషన్ కార్డు ఇష్యూ చేసిండ్రు, ఇప్పుడు మేము ఏం చేయాలి అని. దానికి ఏంటంటే బేసిక్ గా ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఉన్నది ఏంటంటే ఇన్కమ్ సీలింగ్, ఆదాయ పరిమితి. రూరల్ ఏరియాస్ లో మరి రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ 1,50,000 రూపాయలు కానీ తక్కువ ఉండాలి. అర్బన్ ఏరియాస్ లో 2 లక్షలు దానికంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా మరి ల్యాండ్, మరి భూమి యజమానులకి మరి వెట్ ల్యాండ్ అయితే 3.5 acres అండ్ బిలో, డ్రై ల్యాండ్ అయితే 7.5 acres అండ్ బిలో. అంటే ఇప్పుడు ఈ రోజు ఉన్న నిబంధన ఇది. దీన్ని ఏ విధంగా మరి ఇదే కొనసాగించాలన్నా, మరి దీన్ని పెంచాలన్నా తగ్గియాలన్నా అనే విషయాన్ని మేము ఇంకా పరిశీలిస్తున్నాం. వచ్చే మీటింగ్ లో ఫైనలైజ్ చేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.